వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతానికి ములుగు జిల్లాలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బొగ్గుల వాగు పొంగి పొర్లుతుంది. బొగ్గుల వాగు బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని ఉన్నటువంటి బాధితులు మొరబెట్టుకున్నారు. ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాత్రం వెంటనే స్పందించి బొగ్గుల వాగుకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పి తెలియపరిచారు. మన మధ్యలో ముంజాల భుక్షపతి గౌడ్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భుక్షపతి గారు, ఏమైంది? సార్ థ్యాంక్ యూ. మీ ఛానల్ ద్వారా మనం బొగ్గుల వాగుపై గత 2-3 రోజుల క్రితం చేయడం జరిగింది, ప్రచురితం చేయడం జరిగింది. మన యూట్యూబ్ ద్వారా మంత్రి సీతక్క దృష్టికి పోవడం జరిగింది. మంత్రి సీతక్క నాకు ఇంతకుముందే నేను క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. 5 కోట్ల రూపాయలు బొగ్గుల వాగుకు కేటాయించడం జరిగిందని నాతో స్పష్టంగా చెప్పడం జరిగింది. మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఉద్యవందనాలు, పాదాభివందనాలు. మంత్రి సీతక్క మీ యొక్క బొగ్గుల వాగుకు సీతక్క వెంటనే స్పందించి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఎట్లా మీ గ్రామస్తులు ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది? ఆదివాసీ బాహ్య ప్రపంచానికి ఇంతవరకు దూరం ఉండేది. ఇప్పుడు సంబంధాలు మెరుగుపరిచి ఎంత బాగా వచ్చినా కూడా ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే అనారోగ్య గురైన ఏదైనా కూడా వెంబడే రావడానికి అవకాశం ఉంటుంది. బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది కాబట్టి 5 కోట్ల రూపాయలు సీతక్క కేటాయించింది. వారికి ప్రత్యేకంగా మా ఆదివాసీ లోతట్టు ప్రాంతాల నుండి ప్రత్యేక ఉద్యమందనం పాదావందనం తెలియజేస్తున్నాం. ముంజాల భిక్షపతి గౌడ్. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడైతే ఇబ్బందులు జరిగినా, ఏ గ్రామమైనా, ఒక బొగ్గుల వాగే కాదు ములుగు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా నా దృష్టికి వస్తే తక్షణమే పరిష్కారం చేస్తారని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. ఇప్పుడు మరి ములుగు జిల్లాలో విస్తృత పర్యటన చేపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడైతే వరదలు వచ్చి వరదలు పొంగి ఎక్కడైతే ఇబ్బందులుగా ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలను పరిశీలించడానికి మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటన చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలోని బొగ్గుల వాగుకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన అందుకు ఆ యొక్క గ్రామ ప్రజలు, గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పచ్చు.